సో మీ కేవైఆర్ఎస్ నుంచి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి కేసెస్ని మీరు హ్యాండిల్ చేయబోతున్నారు? అంటే ఫలానా ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి అనేసి అనుకున్నవి ఏమైనా ఉన్నాయా మీకు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే సివిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి మున్సిపాలిటీస్లలో. ఇప్పుడు చెత్త కాల్చేది ఆల్రెడీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే అవగాహన లేకుండా. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఉన్నది, నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ పబ్లిక్కి అవేర్నెస్ చేయాలని చూస్తున్నాను. చెత్త అనేది కాల్చొద్దు, అదొకటి. ప్లస్ ఇప్పుడు మనకు ప్రతి దగ్గర మనం మోసపోతున్నాం. యాజ్ ఎ కస్టమర్గా, యాజ్ ఎ కన్జ్యూమర్గా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనం కన్జ్యూమర్లమే. పాల ప్యాకెట్ కొనుక్కుంటాము, టీ తాగుతాము, బయట తింటాము, చేస్తాము, రీఛార్జ్ చేసుకుంటాం, అన్నీ మనం కన్జ్యూమర్లమే. హ్యూమన్ బీయింగ్ తర్వాత కన్జ్యూమరే అనాలి మనం చెప్పాలంటే. ఇలాంటి విషయాల్లో చాలా మటుకు కొంతమంది మోసపోతున్నారు. ఇప్పుడు అది దానిపైన నేను ఇంకా ఎక్కువ విస్తృతంగా చేయాలని చూస్తున్నాను అనమాట. ఎవరన్నా మనకు తోడుగా ఎవరన్నా వస్తారు అంటే వాళ్ళకు కూడా ఆర్టీఐ ఎట్లా వేయాలి, మీ దాంట్లో కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి. ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్ కూడా చాలా మంది మధ్యలో ప్రాబ్లం అయిండే. ఒకవేళ వాళ్ళు వచ్చి డెలివరీ ఇంటికాడ డెలివరీ చేయాలి మనకు. ఇప్పుడు మీది ఇల్లు ఇక్కడ అంటే మీ ఇంటికి డెలివరీ చేయాలి. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ డెలివరీ చేయాలి. వాళ్ళు ఎట్లా అంటే కింద పెట్టి వెళ్ళిపోవడము, 30 రూపాయలు 40 రూపాయలు తీసుకోవడం ఎక్స్ట్రా ఎప్పుడు ప్రతిసారి వచ్చినప్పుడల్లా. సో అది అనేది కూడా ఇల్లీగలే. సో మనకి ఇట్లా అయినప్పుడు మనం ఏం చేసామంటే సివిల్ సప్లై వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి పలానా ఊర్లో అట్లా అవుతుందని చెప్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి 5,000 ఫైన్ వేశారు డీలర్లు. ఓకే. సో మనం ఏంటంటే ఇట్లా పబ్లిక్ని తీసుకురావాలి. అంటే ఇప్పుడు చాలా మంది ఇంటికి వాటర్ ట్యాంకర్స్ తెప్పిస్తుంటారు. సో వాళ్ళవి కూడా అంటే 50 రూపీసో 30 రూపీసో అలా వాళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తుంటారు. అంటే వాటర్ ట్యాంకర్ ప్రైస్ 500 లేకపోతే 700, పెద్దవైతే 700, మినిమం అయితే 500. కానీ వాటిపైన కూడా 50 రూపీస్ 30 రూపీస్ అన్నవి అడిషనల్గా తీసుకుంటుంటారు. అది కూడా ఇల్లీగల్ అనేసి మీరు అంటారు? అది కంపల్సరీ ఇల్లీగలే. ఏదైనా సరే మనకు గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన అమౌంట్ ఉన్నప్పుడు అంతే అమౌంట్ పే చేయాలి. అంతకంటే ₹1 ఎక్కువ ఇస్తారు అంటే అది కంపల్సరీ ఇల్లీగలే. సో వాళ్ళపైన కూడా కేసు లేకపోతే పెనాల్టీ వేయొచ్చు. పెనాల్టీ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, వాటర్ వర్క్స్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా సరే మనకు ప్రిస్క్రైబ్ చేసింది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంఆర్పి అట్లా అంటున్నారు కాబట్టి మనం కోవిడ్ టైంలో ఆర్టీపీసీఆర్ చేయించినాం. అందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేపిస్తాం కదా. సో నేను కూడా చేయించాను, మా వైఫ్ కూడా చేయించాను. అప్పుడు నాకు వచ్చిండే, పాజిటివ్ వచ్చిండే. 500 తీసుకోవాల్సింది 840 రూపీస్ తీసుకున్నాడు అతను. 840 or 850 తీసుకున్నాడు, సంథింగ్ మోర్ దెన్ 500 తీసుకున్నాడు. నాకు అంతే తీసుకున్నాడు, మా వైఫ్ అంతే తీసుకున్నాడు. సరే నాకు హెల్త్ బాగాలేకుండా అడిగాను నేను. అంటే అప్పుడు అడగలేదు, సరే పోనీలేండి నాకు తర్వాత చూసుకుందాం, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి. 3 days అయినా మా వైఫ్ది రిపోర్ట్ రాలేదు. ఆర్టీపీసీఆర్ ఏమైంది అని అడిగితే, ఫోన్ చేసి అడిగితే లేదు అయిపోయింది, పోయింది, లేదు మళ్ళీ వచ్చి ఇవ్వమన్నాడు. మళ్ళీ వచ్చి ఆల్రెడీ 4 days అయిపోయింది. 4 days తెలిసిపోతుంది మనిషికి ఉండాలి అనే సిమ్టమ్స్ బట్టి తెలిసిపోతుంది. అయితే నేను ఏం చేశానంటే అప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పెట్టాను అనమాట. కలెక్టర్కి పెట్టి మన ప్లస్ హెల్త్ సెక్రటరీ కూడా కంప్లైంట్ పెట్టాను. దాంతోపాటు వీళ్ళు సరిగా రెస్పాండ్ అవుతలేరు అని చెప్పి మనము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పెడితే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేసింది, మనకు ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి నోటీస్ ఇచ్చిందనమాట, యాక్షన్ తీసుకోమని చెప్పి. అప్పుడు ఏమైంది, మన రంగారెడ్డి డిఎంఓజ్ గారు మేడం ఉండే, మేడం ఏం చేశారంటే వాటిని సీజ్ చేసేసారు. ఆ ల్యాబ్ మనకు 139 పిల్లర్ నెంబర్ కాడ ఉంటుంది. సో దగ్గర 5 months వాళ్ళ సీజ్ ఉండే. వాళ్ళు ఏం రిక్వెస్ట్ పెట్టుకున్నారు అంటే మేము మా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసేయండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత మనకు 120 to 120 ఇక్కడికి వచ్చేస్తే హైదరాబాద్ రేంజ్ వచ్చేస్తుంది. హైదరాబాద్లో మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసుకోరు అనమాట. అంటే ఇప్పుడు రంగారెడ్డిలో అక్కడ లేదు, 139 ఎక్కడైతే ఉండేనో అక్కడ లేదు. 5 months వరకు లేకుండే వాళ్ళది. సో ఇట్లా మనం ఏం చేసాము, వేరే హాస్పిటల్ కూడా వేరే బ్రాంచెస్ కూడా ఇట్లా చేస్తుంటే ఇట్లా కంప్లైంట్ ఇచ్చి కొనెక్ట్ అని చెప్పి ఉండే, బ్రాంచెస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి అప్పుడు మళ్ళీ బంద్ చేసారు. వాళ్ళు కలెక్ట్ కూడా చేసే అధికారం కూడా లేదు వాళ్ళకి. సో అట్లా మనకి ఏంటంటే జియో ఉంది, జియోను వైలేట్ చేసి వాళ్ళు ఎక్స్ట్రా తీసుకున్నారు. కోవిడ్ టైం అంటే ఆల్రెడీ చాలా మంది పరిశాన్లు ఉంటారు, నాకు వచ్చిందా లేదా. దాంట్లో తీసుకోవాల్సింది 500, మీరు 800, 1200, 1100 అట్లా తీసుకుంటారు. ఇంటికి వస్తే కూడా వాళ్ళు క్లియర్లీ జియోలో మెన్షన్ చేశారు, ఇంత తీసుకోవాలి అంత తీసుకోవద్దు అని చెప్పి. దాన్ని వైలేట్ చేసినందుకు అట్లా చేసినాము అనమాట మనము. రైట్, థ్యాంక్ యూ అండి. అంటే మా స్టూడియోకి వచ్చేసి మీ విలువైన సమాచారాన్ని ఏదైతే కేసులో ఎలా కంప్లైంట్ చేస్తారు అండ్ ఎలా అయితే మీరు జనాల తరఫు నుంచి నిలబడి మీ వాయిస్ని రేజ్ చేస్తున్నారో ఇలాంటి వాయిస్ రేజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.